సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి సీక్వెల్స్ పై దృష్టి పెట్టాడు. ఆల్రెడీ ఓ సీక్వెల్ కథను రెడీ కూడా చేసుకున్నాడు. మరో 2 చిత్రాలకు సీక్వెల్స్ ను లైన్ లో పెట్టాడు. ఇందుకీ ఆ సినిమాలు ఏంటి? ఈగ తరన తరన తారే తనాని నాని నానా తారే రారే రా ఈడ తారే రారే పోడా రారే 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 తాని నాని నా. టాలీవుడ్ కి కలిసిరాని పదం సీక్వెల్. వినాయకుడు, ఆర్య, గాయం ఇలా చాలా సినిమాలకు సీక్వెల్స్ వచ్చినా ఒక్కటి బాక్సాఫీస్ ను మెప్పించలేకపోయాయి. దీంతో సీక్వెల్స్ పై ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. సెంటిమెంట్స్ ను తిరగరాసే టాలీవుడ్ రూలర్ రాజమౌళి సీక్వెల్స్ పై దృష్టి పెట్టాడంటే ఇక చెప్పేదేముంది, ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. రాజమౌళి ఇప్పటి వరకు ఈగతో కలుపుకుని 9 సినిమాలను డైరెక్ట్ చేశాడు. వీటిలో 3 సినిమాలు సీక్వెల్స్ కు అనుకూలంగా శుభం కార్డు వేశాడు. విక్రమార్కుడు కథ సీక్వెల్ కు అనుకూలంగా ఉంటుందట. ఆల్రెడీ దీనికోసం ఓ కథ కూడా అనుకున్నాడు రాజమౌళి. అంటే ప్రతి సినిమా చేసినప్పుడు ఆ మూడ్ లో, ఆ ఎక్సైట్మెంట్ లో భలే ఉంది, దీనికి ఒక సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తా ఉంటుంది. నాకు అలాగా విక్రమార్కుడు కనిపించింది. విక్రమార్కుడికి అయితే కథ కూడా చాలా మటుకు చేసి పెట్టేసుకున్నాం. కాలేజ్ పాపల బస్సు ఏసీను చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏసీను చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధురి డిషుమ్ డిష్యూ చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్. రాజమౌళి సీక్వెల్స్ లిస్ట్ లో ఉన్న మరో సినిమా యమదొంగ. కథ ఇంకా రెడీ కాకపోయినా ఈ చిత్రానికి సీక్వెల్ బాగుంటుందని భావిస్తున్నాడు దర్శకుడు. ఆనాటి రాముడు ఈనాటి మనవడు నరకాన్ని చెడుగుడు ఆడేశారు. అప్పుడు మళ్ళీ ఎప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన ఈగ కూడా సీక్వెల్ లిస్ట్ లో ఉంది. సినిమా క్లైమాక్స్ చూస్తే సీక్వెల్ తీయాలన్న ఆలోచనతోనే దర్శకుడు ఇలా ఎండింగ్ ఇచ్చారనిపిస్తోంది. ఈగ క్లైమాక్స్ లో మంటల్లో మాడిపోతుంది. ఆ తర్వాత సమంతను టీచ్ చేస్తున్న ఆకతాయి కుర్రాడికి బుద్ధి చెప్పడానికి ఈగ మళ్లీ ఎంట్రీ ఇస్తుంది. ఐయామ్ బ్యాక్ అంటుంది. ఈ లెక్కన ఈగ సీక్వెల్ కూడా రాజమౌళి మదిలో ఉందన్నమాట. అయితే ఈ సీక్వెల్స్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయో చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ విషయం రాజమౌళికే తెలీదు. 2 సంవత్సరాలు ఈగతో బిజీగా ఉన్న ఈ దర్శకుడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఓ 3 నెలలు గడిపేస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ తో తీసే సినిమా కథ రెడీ అయ్యి అది సెట్స్ పైకి వచ్చి రిలీజ్ కు రెడీ కావాలంటే ఎలా లేదన్నా మరో 2 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత మహేష్ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈలోగా మరెన్ని కమిట్మెంట్సో. ఒకవేళ సీక్వెల్ తీయాలనుకుంటే ఆల్రెడీ కథ రెడీగా ఉండటంతో ముందుగా విక్రమార్కుడునే సీక్వెల్ గా మలుస్తాడేమో చూడాలి మరి. దూరంగా ఉంటావెందుకు బొమ్మ, దగ్గరగా రావలెనమ్మ, ఇద్దరికీ మంచిదిలేమ్మా. కారంగా అడిగావంటే చుమ్మా ఇద్దామనుకున్నానమ్మా.